పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపి 27 మందిని చంపడాన్ని గోదావరికని సీనియర్ సిటిజన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు పేటీ స్వామి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్లో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకువచ్చారని, అలాంటి చోట పాకిస్తాన్ ఉగ్రవాదులు అశాంతిని రేకెత్తేచేలా హిందువులపై కాల్పులు జరిపి 27 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని, పాకిస్తాన్ చర్యలను ప్రతిఘటించడానికి భారతదేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ వెంట నడవాలని కోరారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్పై ప్రధాని మోడీ యుద్ధం ప్రకటించకుండా తెలివిగా అంతకంటే విలువైన పాకిస్తాన్కు వెళ్లే సింధు జలాలను ఆపరని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించి భారతదేశ ప్రజలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం అనే ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాద మూకలు దాడి చేయడం, 27 మందిని హిందువులు ఎవరు అని వెతికి కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పక్షాన వయోజనులందరూ సీనియర్ సిటిజన్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారిగా దేశాన్నంతా ఉలిక్కి పడేలాగా చేసినటువంటి మూర్ఖులు అమాయకులైనటువంటి ప్రజల్ని కాల్చి చంపి వార్తల్లోకి ఎక్కి పాకిస్తాన్కి ఏదో లాభం చేసినాం లేదా ఇంకా ఏదో మతానికి లాభం చేసినామని విర్రవీగుతున్నారు. వాళ్లకు వినాశకాలం దగ్గరలోనే ఉన్నది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఖండించాల్సింది పాకిస్తాన్, ఖండించాల్సింది పోయి వాళ్ళని ఇలా వెనుకేసుకొని వస్తున్నది. యుద్ధానికైనా సిద్ధమంటున్నది. మా దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి, బిడ్డ జాగ్రత్త అని మనను హెచ్చరించే, భారతదేశాన్ని హెచ్చరించేటువంటి పరిస్థితిలో ఉన్నది. భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే పరిస్థితిలో ఇవాళ పాకిస్తాన్ ప్రేలాపనలు చేస్తున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిలాలో భుట్టో మాట్లాడతాడేమని, సింధు నదిలో నీరు పారకపోతే భారతదేశంలో రక్తం ఏరులై పారుతుందని. ఈయన అయ్యా జాగిరా? భారతదేశం ఈయన తాత సొత్త. ఒక పద్ధతి లేకుండా, ఒక విధానం లేకుండా ఇవాళ భారతదేశాన్ని రెచ్చగొట్టి భారతదేశంతో యుద్ధం చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతున్నది. అణుబాంబుల కొరకు, ఇతర విమానాల కొరకు వేరే దేశాలను అభ్యర్థిస్తున్నది, తెచ్చుకుంటున్నది. కానీ ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారిని అభినందించవలసి ఉంది. నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు యుద్ధం చేస్తా అనలే, అవసరమైతే చేస్తామన్న యుద్ధం చేస్తా అనలేదు. ఒక్కటే పెద్ద పని చేసిన పని, 10 అణుబాంబులు వేసినంత పని ఏం చేసిండంటే సింధు నది యొక్క నీటిని ఆపి చేసిండు. ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని పాకిస్తాన్ పైన చూపుతుంది. సింధు నది యొక్క 5 ఉపనదులు, రావి, సట్లెజ్ ఇట్లాంటి ఉపనదులు, బియాజ్ ఇట్లాంటి ఉపనదులు అన్ని నీళ్లు పాకిస్తాన్కు ప్రవహించడం బంద్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే పాకిస్తాన్లో నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది, అంతర్యుద్ధం జరుగుతుంది. ఇది పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో సీనియర్ సిటిజన్ సభ్యులు గంట సత్తయ్య, సుంక లక్ష్మీనారాయణ, జాక సత్యనారాయణ, రామచందర్ రావు, జైహింద్, ఆగమరెడ్డి, రఘుపతి, ప్రకాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, వేపూరి రాములు, ఎల్లాగౌడ్, నాగరాజు, కోట కనకయ్య, రమణబాబు, కోటగిరి వాసు, బట్టల వెంకటి, చంద్రమౌళి, లచ్చన్న, రాజిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.